ఈ వీడియో చూస్తున్న మీరు దయచేసి తప్పకుండా మీ అనుదిన ప్రార్థనలో మీరు ప్రార్థన చేయండి. చాలా దారుణం అంటే దారుణం అండి. నా దేవుడి ప్రజలారా, దేవుని మందిరాన్ని అనేకులు ప్రార్థన చేసుకునే స్థలమును, పరిశుద్ధమైన స్థలమును, అనేకులు క్షేమంగా ఉండాలి, బాగుండాలి, అనేకులు రక్షణ పొందాలి, అనేకులు మానమనసు పొందాలి అని ప్రభు ఏర్పాటు చేసినటువంటి మందిరాన్ని పోలీసు వారే దగ్గరుండి జేసీపీలతో కూల్చివేస్తున్నారు. ఎదురు తిరిగి అడిగిన వారిని చూడండి, చిత్రహింసలు చేసి ఇష్టానుసారంగా కొట్టి అంగి మొత్తం చింపేశారు. చాలా దారుణం చేస్తున్నారండి. నా దేవుడు ప్రజలారా, ఈరోజు నెల్లూరు ప్రాంతంలో ఆములపాడు అనే గ్రామంలో ఊరి చివర సామ్యూల్ గారు పాస్టర్ గారి మందిరాన్ని చాలా దారుణంగా పోలీసు వారే దగ్గరుండి జేసీపీలతో కూల్చివేస్తున్నారు. నా దేవుని ప్రజలారా, ఇకనైనా మనము ఐక్యతలో ముందుకు నడవకపోతే, ఇకనైనా మనం ఐక్యతగా ఉండకపోతే చాలా ప్రమాదంలో మనం ఉన్నాం. ఇప్పటికే ఎన్నో కోల్పోయాము, ఎంతో నష్టపోతున్నాము, భారీగా నష్టపోతున్నాము. నా దేవుడి ప్రజలారా, క్రైస్తవులు అంటే ఏం చేయలేని వారు, చేత కాని వారు, శాంతి, ప్రేమ, జాలి, దయ, కరుణ అనుకుంటారు. మనం ఏం చేసినా చెల్లుతుంది, ఏం చేసినా నడుస్తుంది అని అనుకుంటున్నారు మూర్ఖతరపు వారు. నా దేవుని ప్రజలారా, ప్రశ్నించే ఈ సహోదరుని ఇష్టానుసారంగా కొట్టి బట్టలు మొత్తం చించేశారు. దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే, ఒక మసీదుని ఏం చేయలేరు, హిందూ దేవాలయాలను ఏం చేయలేరు. అంటే క్రైస్తవులు చేతగాని వారని, పనికిరాని వారని, ఏం చేయలేని వారని, వీరికి రోషం పౌరుషం లేదని వీళ్ళ అభిప్రాయం, వీరి ఆలోచనలు కనుకనే నా దేవుడి ప్రజలారా, ఎంత ధైర్యం ఉంటే వారికి, ఎంత దమ్ముంటే దేవుని మందిరాన్ని పోలీసు వారే కూల్చివేస్తారండి. మీరు ఒకసారి ఆలోచించండి. దయచేసి ఈ వీడియోను అనేకులకు మీరు షేర్ చేయండి. అనేకులకు, సంఘాలకు, సేవకులకు తెలుసుకోవాలి. ఈరోజు శనివారం సాయంత్రం రాత్రి ప్రార్థనలో, రేపు ఆదివారం ఉదయకాల ప్రార్థనలో, అనుదిన ప్రార్థనలో ఈ నెల్లూరు సామ్యూల్ గారి ఆములపాడు ప్రాంతంలో కూల్చివేసిన మందిరం విషయంలో రేపు దిన విశ్వాసాల పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎక్కడ ప్రార్థన చేసుకోవాలి? వారు ఎక్కడ దేవుని ఆరాధించాలి? చూడండి నా దేవుడు ప్రజలారా, కనీసం పోలీసు వాళ్ళకు కూడా జాలి, కరుణ, దయ లేదండి. డబ్బులకు అమ్ముడు పోతున్నారు. నీతి, నిజాయితీ, న్యాయం కలిగిన పోలీసులు ఉన్నారు, కానీ అన్యాయంగా, అక్రమానికి లోబడిన పోలీసులు కూడా ఉన్నారు. నా దేవుడు ప్రజలారా, సరైన న్యాయాన్ని ప్రచురం చేయలేని వారు ఉన్నారు. ఈరోజు ప్రభుత్వమే దగ్గరుండి అలా చేస్తుంది. వారు అలా ధైర్యంగా మందిరాన్ని కూల్చివేస్తున్నారంటే దానికి కారణం ఏంటి? ప్రభుత్వం అనుమతి లేనిది, ప్రభుత్వ సహాయ సహకారాలు లేని అలా జరుగుతుందా? చూడండి నా దేవుడు ప్రజలారా, మొన్న ప్రవీణ్ పాస్టర్ గారు, నేను అజయ్ కుమార్, ఈరోజు మందిరాలు ఏం చేసినా చెల్లుతుందని, ఏం చేయలేరని రోజుకు పెట్టిరిగిపోతున్నారు, చెలరేగిపోతున్నారు మతోన్మాదులు. దయచేసి నా దేవుడు ప్రజలారా, ఇకనైనా మనం ఐక్యతకు రాకపోతే మనం క్రైస్తవులమే కాదు, ఇకనైనా మనం దేవుని శక్తి అంటే ఏంటో వారికి తెలియాలి, దేవుని బలం అంటే ఏంటో వారికి తెలియాలి. దేవుడు చేసిన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మహత్కార్యాలు మీకు తెలుసు. దేవుని పిల్లల జోలికి వస్తే, ఆయన ప్రజల జోలికి వస్తే, దేవుని మందిరాల జోలికి వస్తే, వారి బ్రతుకులు, వారి జీవితాలు రాబోయే దినాలలో ఎలా ఉంటాయో, ఎలాంటి దుర్లభమైన పరిస్థితులను అనుభవిస్తారో వారు తెలుసుకోవాలి. ఎందుకంటే భయం అనేది లేకుంటే ఎవడు కూడా ఇలాగనే చేస్తారు. ఖచ్చితంగా వారికి తెలియాలి. తెలిసి రావాలంటే మనం ఏదో వారిని కొట్టాలి, మనం ఏదో వారిని చంపాలి, ఎదురు తిరిగి దాడి చేయాలని కాదు. కానీ మీ అనుదిన ప్రార్థనలో మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన బలమైన కార్యాలు చేస్తుంది. ప్రార్థన మనం చేయలేనివి చేస్తుంది, మనం ఊహించలేనివి చేస్తుంది. దేవుడే దిగి వచ్చి, దేవుడే యుద్ధం చేస్తాడు, చేయబోతున్నాడు. మీరు తప్పకుండా ప్రార్థించిన ఆ వీడియో చూసిన తర్వాత నాకు గుండె పగిలిపోయిందండి. ఆ క్లిప్స్ని ఇందులో పెడితే యూట్యూబ్ ఒప్పుకోదు. ఏంటంటే ఆ కాపీరైట్ క్లెయిమ్ పడి ఛానల్ను దొబ్బేస్తుంది, ఛానల్ని తీసేస్తుంది. కనుక అలా జరుగుతున్న సంఘటన నేను వేరే ఛానల్లో చూశాను. ఈ వీడియో మీరు అనొచ్చు, అన్న ఏ ఛానల్ ఏంటి, ఏ ఛానల్లో ఆ మందిరాన్ని కూల్చివేసే ఆ వీడియోలు పెట్టారంటే నేను చివరిలో చెప్తాను. దయచేసి మీరు చివరి వరకు మీరు చూడండి. ఇకనైనా మనం మేలు కొందాం, ఇకనైనా ఐక్యతలో ఉందాం, కలిసికట్టుగా ఉందాం, ప్రార్థిద్దాం. అన్నిటికంటే ముందు మనం చేయాల్సింది ప్రార్థన బలమైన కార్యాలు చేస్తుంది, గొప్ప కార్యాలు చేస్తుంది, మనం చేయలేనివి, ఊహించలేనివి చేస్తుంది. కనుక దయచేసి నెల్లూరులో ఈరోజు మందిరాన్ని ఇప్పుడు కూల్స్తున్నారు. పెద్ద గొడవ అవుతుంది, ధర్నా జరుగుతుంది, పోలీసుల దగ్గరుండి మందిరాన్ని కూల్చివేస్తున్నారు. ఏంటి ఒకప్పుడు ఇంత దారుణం, ఇంత అన్యాయాలు, ఇంత అక్రమాలు లేవండి. ఎప్పుడైతే ప్రభుత్వాలు మారిపోయాయో, పరిస్థితులు మారిపోయాయో మతోన్మాదులు రెచ్చిపోతున్నారు. ఇప్పుడు రెచ్చిపోయిన వాళ్ళు రేపు పుచ్చిపోయేలా దేవుడు చేస్తాడు. ఇప్పుడు రెచ్చిపోయే వాళ్ళు రేపు చచ్చిపోయేలా దేవుడు చేస్తాడు. అంటే నేనేదో శపించడం లేదు, కానీ నా దేవుడు ప్రజలారా, దేవుడు ఊరుకుంటాడా? దేవునికి చూస్తాడు, సమయం ఇస్తాడు. దేవుడు సమయం ఇస్తాడు, అవకాశం ఇస్తాడు. మనలాగా
దేవుడు మన ఆలోచనలు వేరు, దేవుడి ఆలోచనలు వేరు. మన ప్రణాళికలు వేరు, దేవుడి ప్రణాళికలు వేరు. ఒక వ్యక్తిని శిక్షించాలన్నా, ఒక వ్యక్తిని ఏం చేయాలన్నా ఆ వ్యక్తి మీద తప్పు ఉండాలి. 4 బాటలు కలిసినప్పుడు, 4 దారులు కలిసినప్పుడు దెబ్బ ఖచ్చితంగా పడుతుంది. ఏదో ఇక్కడ తప్పించుకున్నాను, అక్కడ తప్పించుకున్నాను అనుకుంటారు చాలామంది. 4 దారులు కలిసినప్పుడు భరించలేనిది, సహించలేనిది, మోయలేనిది, అయ్యో నేను ఎందుకు ఇలా చేశాను, నా పరిస్థితి ఏందండి. అది ప్రభుత్వమే కావచ్చు, విరోధులే కావచ్చు, మతోన్మాదులే కావచ్చు, పోలీస్ వ్యవస్థ కావచ్చు, ఎవరైనా కావచ్చు. పోలీస్ వ్యవస్థలో కూడా నీతి న్యాయం కలిగిన వారు ఉన్నారు. కానీ డబ్బులకు అమ్ముడు పోయి పనికి మాలిన మోసగాళ్ళు, దొంగలు, కుట్రదారులు కూడా ఉన్నారు. క్రైస్తవం అంటే నచ్చని వాళ్ళు. క్రైస్తవ్యం ఏం చేసిందండి? క్రైస్తవ్యం చర్చల మీద పడి ఎందుకు అలా పడి చచ్చి అలా మందిరాలను కూల్చివేస్తున్నారు? దేవుడు అంటే ఏమనుకుంటున్నారు? యేసుప్రభు పునరుత్థానుడై తిరిగి లేచిన యేసయ్యకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయన చచ్చిపోయి తిరిగి లేచాడు. సమాధికే చెమటలు పట్టించినటువంటి యేసుక్రీస్తు వారు జీవం కలిగిన దేవుడితో పెట్టుకుంటే జాగ్రత్త. ప్రభుత్వాలే కానీ పోలీసు వ్యవస్థలే కానీ, విరోధమైన మతోన్మాదులే కానీ ఏ ఒక్కడు కూడా శాంతి సమాధానం నెమ్మదిగా ఉండరు. యేసుప్రభుని చూడమని మందిరం కూల్చివేస్తున్నాం, ఏం చేస్తారో చేసుకోండి. సేవకులారా, విశ్వాసులారా, ప్రార్థన అని ప్రార్థన చేస్తున్నారు కదా, మీరేం చేయలేరని అనుకోవచ్చు. పోలీసు వ్యవస్థే, మతోన్మాదులే కావచ్చు, అధికారం ఉన్నటువంటి ప్రభుత్వమే కావచ్చు. రేపటి దినాన మీ ప్రభుత్వ పరిస్థితులు పుట్టగతులు ఉండవు. పరిస్థితులు, ప్రజలు తిరగబడితే, దేవుడు తిరగబడితే, దేవుడికి కోపం వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో మీరు చూడబోతున్నారు నిశ్చయముగా. దేవునికి విరోధమైన ఏ ఆయుధము పట్టణమైనను వర్ధిల్లదు. జాగ్రత్తగా ఉండండి. ఇకనైనా నా దేవుడి ప్రజలారా, దయచేసి మీరు ప్రార్థన చేయండి. మీ కుటుంబంలో ప్రార్థన చేయండి, వ్యక్తిగతంగా ప్రార్థన చేయండి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, కన్నీటితో ప్రార్థన చేయండి. పాస్టర్ గారు మీరు ఇలా చెప్తున్నారు, మరి మీరేం చేస్తున్నారు మీరు అనొచ్చు. ఫాస్టింగ్ ఉండి, ఉపవాసం ఉండి దేవుడి సన్నిధిలో చెప్తున్నాను, ఏ రోజు కూడా చెప్పలేదు. ఫాస్టింగ్ ఉండి బాధతో, వేదనతో ఈ మాటలు ప్రభు పేరిట నేను పలుకుతున్నాను, కానీ నా సొంతంగా నేను పలకట్లేను. జాగ్రత్త. నా దేవుడి ప్రజలారా, మీరు తప్పకుండా మీరు ప్రార్థన చేయండి. అనేకులకు ఈ వీడియోను షేర్ చేయండి. ఈ వీడియోని మీరు అనేకులకు పంపించండి. తప్పకుండా మా ఛానల్ని లైక్ చేయండి. ఎవరైనా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని. ఇకనైనా మనం ఐక్యతలో ఉండాలి. లేకుండా మనం ఎంతో కోల్పోతాం, ఎంతో నష్టపోతాం. అందుకనే దేవుడు అంటాడు, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము, అది తల మీద పోయబడిన పరిమళ తైలం అంటాడు. కనుక నా దేవుడి ప్రజలారా, ఐక్యతలో మనం ఉంటే, ఐక్యతలో మనం ప్రార్థిస్తే, యుద్ధము యెహోవాదే. దేవుడే యుద్ధం చేస్తాడు, దేవుడే చూసుకుంటాడు. ఇప్పుడు ఏ అధికారులు అయితే అక్కడ మందిరాన్ని కూల్చివేస్తున్నారో, ఏ పోలీసు వ్యవస్థ అయితే మందిరాన్ని కూల్చివేసి విశ్వాసులను, సేవకులను వేధించి బాధ పెడుతున్నారో, ఆ స్థలంలోనే దేవుడు బలమైన మందిరాన్ని కట్టబోతున్నాడు. నిర్చయముగా కడతాడు. దేవుడు సహాయం చేస్తాడు. ఇక్కడ పర్మిషన్ లేదు, అది లేదు, ఇది లేదని మందిరాన్ని కూల్చివేసినటువంటి అధికారుల చేతను దేవుడు కట్టిస్తాడు. వారి గర్వపు, అహంకారపు ఆలోచనలన్నిటిని అణిచివేసి, మనోనేత్రాలు వెలిగించి దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు. ఈరోజు వాళ్ళు మందిరాన్ని కూల్చివేస్తున్నారని సంతోషించవచ్చు. దేవుడు ఏం చేస్తాడు చేయమని యేసుప్రభు ఏం చేస్తాడు, హల్లెలూయా స్తోత్రం, ప్రార్థన ఏం చేస్తుందని అనేకులు సంతోషించవచ్చు. మతోన్మాదులు క్షణకాలం ఆలోచిస్తారు, సంతోషిస్తారు, ఎగిసిపడతారు, మిడిసిపడతారు. తర్వాత వారి పరిస్థితులు తారుమారైతాయి. కానీ మీరు తప్పకుండా ప్రార్థించండి, అనేకులకు షేర్ చేయండి. ఇదే నా ప్రార్థన మీ నుండి.